హలో అండి. ఈరోజు మనం కేఎఫ్‌సి చికెన్ పీసెస్ లాగా ఇంట్లోనే ఎంతో చక్కగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దానికోసం చికెన్ ముక్కల్ని తీసుకొని కడిగేసి దాంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలండి. వీటన్నిటిని ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసి మూత పెట్టి వదిలేద్దామండి. ఇది మసాలాలన్నీ ముక్కలకి మంచిగా పడతాయన్నమాట. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2-3 టీ స్పూన్ల వరకు బియ్యం పిండి, కొద్దిగా కార్న్‌ఫ్లోర్, కొద్దిగా మైదా వీటన్నిటిని వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ పిండి కూడా చప్పగా ఉండకుండా మంచి కోటింగ్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని తీసుకొని ఈ పిండి బాగా పట్టేటట్టు ముంచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో మళ్ళీ ఒకసారి ముక్కల్ని ముంచేసి మళ్ళీ ఒకసారి పిండిలో పట్టించి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇలాగే అన్ని ముక్కలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఈ ముక్కలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. లోపల కూడా మంచిగా కుక్ కావాలి కదా, అందుకని ఆయిల్ తక్కువగా వేసుకున్నానండి ఇక్కడ నేను. ఎందుకంటే ఊరికే వేడి చేసిన ఆయిల్ని రీయూజ్ చేయడం మంచిది కాదు కాబట్టి ఈ ముక్కలకు ఎంత ఆయిల్ అవసరమో అంతవరకే వేసుకొని మెల్లగా కాల్చుకోవాలన్నమాట. దీన్ని బాగా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇవి మంచిగా లోపల కూడా కుక్ అయినాయి అనిపించగానే తీసేసి ఒక బౌల్లో పెట్టుకుందామండి. అంతే అండి, ఎంతో రుచికరమైన కేఎఫ్‌సి చికెన్ పీసెస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.